ఏమాత్రం పొంతన లేకుండా జరుగుతూ ఉంటాయి. అది వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్, ఆ కొనుగోలు కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా లేకుంటుంది. దానికి అంత వెంచర్ తయారు చేస్తారు, ఓహో ఆహా అని చూపుతారు. బ్రోచర్లు మాత్రం ఎట్లా ఉంటాయంటే పక్కనే సిటీకి ఆనుకోనే పక్కన ఉంటుంది, అది ఎక్కడో ఉంటుంది. ఇట్లా రకరకాల మోసాలు. ఒక మంచి సెలబ్రిటీ అంటే సినిమాకు సంబంధించిన సెలబ్రిటీనో లేకుంటే టీవీలకు సంబంధించిన సెలబ్రిటీనో తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించడం, ఆర్భాటాలు చేయడం, ఇవన్నీ మోసం కిందకే వస్తుందండి. ప్రజలను మోసం చేయడమే. సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఏంటంటే హైదరాబాద్లో మాకు ఒక ఇంత జాగా తీసుకొని ఒక ఇల్లు కట్టుకోవాలన్న ఆశలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ ఆశను ఆసరాగా చేసుకొని ఇలా రకరకాల వెంచర్లు పుట్టుకొచ్చి అవన్నీ సక్రమంగా చేస్తుంటే అట్లా లేదు. ఆడ ఉండే 100-200 ప్లాట్లు ఉంటే దానిలో 500 వరకు అమ్మడం. అదేంటని ప్రశ్నిస్తే చేరే వరకే మన వాదన వింటారు, చేరిన తర్వాత అసలు చుక్కలు చూపుతారు మొత్తం. రకరకాల హింసలు, రకరకాల మోసాలు, కోట్లు కొల్లగొట్టడం, ఉడాయించడం. ఏంటండి దీన్ని సక్రమంగా చేయలేరా? ప్రతి సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ వార్తలు వస్తూనే ఉంటాయా? ప్రభుత్వ బాధ్యత ఏమీ లేదా? ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించలేరా? అమాయకపు ప్రజానికం మొత్తం మధ్యతరగతి వాళ్ళే దీనిలో బుక్ అయిపోతుంటారు. ఎందుకు ఇప్పుడు వేరే వ్యవస్థలు నడుస్తున్నట్లు దీన్ని చేయలేరా? ఉదాహరణకు ఇప్పుడు ఒక బ్యాంకులో ఒక దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయంటే అవి 90,000 వాడుకుంటే 10,000 ఉంటాయి అక్కడ. అలా భూమిని కూడా ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే మరి ఇంకా వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయకుండా అలాంటి కఠినమైన చట్టాలు తీసుకొస్తే ఏమవుతుంది? కోట్లాది రూపాయల టర్నోవర్ కదా, వేల కోట్లు, లక్షల కోట్ల టర్నోవర్ దేశవ్యాప్తంగా. ఇది ఒక పెద్ద సమస్య కదా. ఎవరి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు, ముఖ్యంగా దీనిలో వ్యాపారం చేసుకునేది కూడా మొత్తం రాజకీయ నాయకులకు ఈ వెంచర్ వాళ్ళకు లింకప్లు అయి ఉంటాయి. మొత్తం వీళ్ళకు భాగమన్న ఉంటుంది, లేదంటే వీళ్ళ బినాములన్న పనిచేస్తుంటారు. మరి వాళ్ళే రాజకీయంలో ఉండి వాళ్ళే రియల్టర్ అవతారం ఎత్తితే ఇంకా ప్రజలను కాపాడే వాళ్ళు ఎవరు? ఎట్లా? ఇది కఠినంగా తీసుకొని రావాలి. ఇట్లా చేసేంత వరకు ప్రజలు మోసపోతూనే ఉంటారు. మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక అందమైన ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి మధ్యతరగతి వ్యక్తికి ఒక కళ. ఆ కళను ఆసరాగా తీసుకొని కోట్లు కొల్లగొట్టడం, ఎక్కడ చూసినా ఇదే పని. అసలు హైదరాబాద్లో ఒక దగ్గర ప్లాట్ తీసుకోవాలంటే భయం వేస్తుంటుంది. ఇది మనకు ఉంటుందో ఉండదో, ఇంకా దీని మనకు ఒక్కరికైనా రిజిస్ట్రేషన్ ఇంకా ఎవరికన్నా అయిందా, దీని మీద ఏమైనా గొడవలు ఉన్నాయా, ఇది సక్రమమైనదేనా, మరి ఈ మధ్యలో హైడ్రా వచ్చింది, ఇది కరెక్ట్ అయిన పద్ధతిలో భూమి ఉందా లేదా, ఇది ఏమైనా చెరువు శిఖంలో ఏమైనా ఉందా, ఇవన్నీ ప్రజలు ఎలా తెలుసుకోవాలండి? ఒకవేళ అలాంటి దాంట్లోకి మీరు పర్మిషన్లు ఇస్తారు, మీ అధికారులే పర్మిషన్లు ఇస్తారు. అందరూ అన్నిటికీ చేసుకోండి అన్నట్లు పర్మిషన్లు ఇస్తారు. పర్మిషన్లు ఇచ్చేదే ప్రభుత్వ అధికారులు, ఇచ్చి మళ్ళీ అది చెల్లదంటారు. ఎట్లా? ప్రజలు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు హైడ్రా కూలగొట్టే నిర్మాణాలు కూడా అవే కదా. వాళ్ళు ఇల్లు ఎలా కట్టుకున్నారు పర్మిషన్ ఇవ్వకపోతే? కరెంట్ ఎలా ఇచ్చిండ్రు? కరెంటు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అది సక్రమమైందనే చెప్పేసి కరెంట్ ఇచ్చిండ్రు కదా, అక్రమమైతే ఇవ్వరు కదా. వాటర్ కనెక్షన్ కానీ ఇంకా రకరకాల కనెక్షన్లు అన్ని ప్రభుత్వం నుండి పోయే అన్ని డిపార్ట్మెంట్కి వెళ్ళి కనెక్షన్లు ఇస్తున్నారు కదా. మళ్ళీ ఇచ్చి వరకు పోయి ఇది మీది అక్రమం, మేము కూడా కొడతాం. ఎక్కడ పోవాలి వాళ్ళు? ముందే అసలు ఏ పర్మిషన్లు ఇవ్వకుండా ఇది అసలు సక్రమమైంది కాదు ఇదని చెప్తే వాళ్ళు ఏం కొనరు కదా. అసలు మీరు రిజిస్ట్రేషన్కి అవకాశం ఇవ్వద్దు. ఇలాంటి చట్టాలు, కఠినమైన చట్టాలు తీసుకురండి. మీరు ఎన్ని ఇలాంటి చర్యలు తీసుకున్నా మేము ఆ చర్యలు తీసుకుంటున్నాం, ఈ చర్యలు తీసుకుంటున్నాం, ఎవరు లొంగరు. ఒక ప్లాట్ ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ అయ్యిందంటే అక్కడ ఖాళీ అయి ఉండాలి. మళ్ళీ అదే వ్యక్తి వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసే ఏర్పాట్లు తీసుకురండి. ఇంకొకటి, వీళ్ళకి అసలు వీళ్ళు వెంచర్లు చేసే స్థలాలు ఇవి కాకుంటే అంటే ప్రభుత్వ స్థలాల్లో కానీ, శిఖంలో కానీ, చెరువులలో కానీ ఇలాంటి దాంట్లకు అసలు వాళ్ళు వెంచర్లు వేయకుండా ఒకవేళ వేస్తే కఠినాతి కఠినమైన చర్యలు ఏర్పాటు చేస్తే ఎట్లా చేస్తారండి మీరు? చూడండి, నెట్ భవనాన్ని కూల్చాల్సిందే, జూబ్లీ హిల్స్ లోని నిర్మాణంలో తీవ్ర ఉల్లంఘనలు, తక్షణమే సరిచేయాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వు, సెట్ బాక్స్ లోని అంగుళమైన వదలని వైనం, 110 అడుగుల లోతుకు తవ్వి 5 అంతస్తులు, 5 మీటర్లకు బదులు
0.5 మీటర్ల ఎత్తుతో స్లాబులు, స్టీల్ పైన 7 అంతస్తులు స్లాబులు 3 మీటర్లకు బదులుగా 4.5 మీటర్ల ఎత్తుతో నిర్మాణం. సరిదిద్దడం అంటే నేలమట్టం చేయడమే. ఇప్పుడు ఇది ఎక్కడో కాదు, జూబ్లీహిల్స్ హైదరాబాద్ నడిబొడ్డులో. వాళ్ళు పర్మిషన్ తీసుకున్నది ఒక పద్ధతిలో, ఆడ నిర్మాణం జరిగేది ఒక పద్ధతిలో. ఎవరు దీన్ని అడ్డుకోవాలి? తెలియదా? అక్కడ ఉన్న అధికారులకు ఏం తెలియదా? అన్ని తెలుస్తుంటాయి. ఎవరెవరికి ముట్టాల్సింది వాళ్ళకి ముడుతుంటది. చివరకు నష్టపోయేది ఎవరంటే ప్రజలు, మధ్యతరగతి ప్రజలు. ఏంటండి ఇది? పైనకి వార్తలేమో అన్ని ఇస్తారు, ఇవన్నీ కంటి తుడుపు చర్యలు. ఇవన్నీ మొత్తం చూస్తూనే ఉన్నారు. ఎన్ని జరుగుతలేవు? ప్రజలకు సేవ చేయాలని నిజమైన మీకు ఉంటే ఇలాంటివన్నీ ఎట్లా చేస్తారు? ఒకవేళ తక్షణం ఆ బిల్డింగ్ మొత్తం కూలగొడతారా? కూలగొట్టరు. ఏవేవో జరుగుతాయి, మధ్యలో ఏవేవో కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరికి ముట్టేది వాళ్ళకి ముడుతుంటది, కథం, దాని గురించి అయిపోయి క్లోజ్. మరి ఎవరు నష్టపోవాలి చివరకు? సాధారణ ప్రజలే. కాబట్టి ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో జరిగే సాధారణ కార్యక్రమం ఇది. ఇప్పుడు మంచిగా ఉన్నారంటే వాళ్ళు ప్రజల అదృష్టం అన్నమాట లెక్క. అదృష్టంతో ముడిపెట్టింది. ఇప్పుడు మీ అదృష్టం మంచిగా ఉంటే మీరు ఇల్లు కట్టుకుంటారు, మంచిగా ఉంటారు. ఒకవేళ మీ దురదృష్టం అయితే మీరు పెట్టుబడి పెట్టిన 30 లక్షలు 40 లక్షలు పోయిందా? ఇంతేనా? ఫైనల్ కాదా? అర్థమయ్యేది అదే. హైదరాబాద్ నలుమూలలు ఎటు చూసినా ఇలాంటి దందలే. పర్మిషన్లు ఒక లెక్కల, ఆడ నిర్మించేది ఒక లెక్కల. ఫస్ట్ పార్క్ అంటారు, గుడి అంటారు, ఇంకా ఎన్నెన్నో, స్కూల్ అంటారు. అక్కడ కావాల్సినవి ఏవేవో చెప్తారు, అక్కడ ఏవి ఉండవు. రోడ్ల వెడల్పు కూడా రకరకాల, మేము 100 ఫీట్స్ రోడ్స్, ఇంకా దానికి ఎక్కువ, డ్రైనేజ్ సపరేట్ ప్లేస్ వదిలినాం, ఇవన్నీ అంటారు. వాస్తవంగా అక్కడ ఏమీ ఉండవు. దీనిని అలా అరికట్టాలంటే ఎవరు అరికడతారండి? మామూలు ప్రజానీకమా? ప్రభుత్వాలే కదా. కఠినమైన చర్యలు తీసుకొని మధ్యతరగతి జనాలను కాపాడండి సార్. ఇట్లా కంటి తుడుపు చర్యలు పెడితే మధ్యతరగతి ప్రజలు ప్రతి సంవత్సరం లక్షలు వాళ్ళు త్యాగం, వాళ్ళ కష్టార్జితం వెళుతూనే ఉంటుంది.